ఏంటండి చూస్తున్నారు? ఆ అమ్మాయి ఎవరానా? తన పేరు లక్ష్మి. ఆ ఊర్లో తనే చాలా అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుందండోయ్. కానీ ఆ విషయం బయటికి చెప్పుకోదు. పక్కనున్నాడే వాళ్ళ అన్నయ్య చాలా డేంజరు. ఆ అమ్మాయి అంటే ఎవడని పడుతున్నాడని తెలిసిందనుకోండి, తాడ తీసేస్తాడు. కానీ వాళ్ళ అన్నయ్యకి ఆ ఊర్లో ఒకడి మీద మంచి ఇంప్రెషన్ ఉందండోయ్. ఆడెవడో చూస్తారా? ఈడేనండి వాళ్ళ అన్నయ్యకి నచ్చినాడు. ఆడి పేరు ఆది. వాళ్ళందరూ ఆడి ఫ్రెండ్స్. రియా అది ఆ అమ్మాయి నేను చూసేస్తున్నారు బాబు. అరే ఆకాశంలో నా ఇల్లే కడుతున్నావా? అదేట్రా అంత సీప్ గా చూసేసింది. అరే రే 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 నన్ను కొంచెం అందంగా తయారు చేయండి రా ప్లీజ్ రా. అలాగే కానిచ్చేద్దాం. సూర్యుడు కూడా పడలేని సోట రంగేసినాడు తలదాసుకుంటా. తన రూపు తానే తెగ చూసుకుంటా. మా కిట్టిగాడు పడ్డాడు తంట. అరే ఆకాశంలో నా ఇల్లే కడుతున్నానా? అన్న అర్జెంట్ అన్నారా అన్న? రే బా నీ ప్రేమను అంత అందంగా ఊహించుకుంటున్నావు కదా, అదేంటో మాకు చెప్పరా. చిత్రలహరి పాటంత తాను సంగీతం రేడియోలో కోలంట నేను. మగధిరేరా గుర్తు కలిసేనా? టూరింగు టాకీసు తెర నువ్వని నేనేమో కట్టైన టిక్కెట్టుని. మన జంట హిట్ అయిన సినిమాని అభిమానులే వచ్చి చూస్తారని. ఏం నో యుద్ధమా? లక్ష్మి ఒసే లక్ష్మి మీ అన్నయ్య పిలుస్తున్నాడే. ఆది ఆది అన్నయ్య పిలుస్తున్నాడంట, వెళ్ళొస్తా ఆది. లక్ష్మి ఆది అన్నయ్య పిలిచేవాంట. అమ్మాయి బాగా జిలాగా ఉంది ఏంటంటారా? నచ్చింది. ఏమో లక్ష్మి ఏమంటావు? అన్నయ్య ఇష్టమే నా ఇష్టం. నేను ఏ విషయం అనేది కబురంపుతానండి. అరే అది లక్ష్మణ్ అన్నయ్య సంబంధం చూసారా? మరేమనిందిరా? వాళ్ళ అన్నయ్య ఇష్టమే తన ఇష్టం అనిందిరా. ఇంకా లక్ష్మి కలవదేమోరా. రాణే పంజరానా కథైపోయే. రాతే తారుమారై గతం కోరే.
అన్నయ్యకి నిజం చెప్తావా? నిజం ఇప్పుడే చెప్పాలి, తర్వాత చెప్పినా ప్రయోజనం ఉండదు. అన్నయ్య నీకు నిజం చెప్పాలి. ఏంటమ్మా చెప్పు. అమ్మకు అమ్మగా అన్నం పెడుతుంది, నాన్న ప్రేమతో గుండెకి హద్దుకుంటాడు. అన్నయ్య ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. తల్లిదండ్రుల ప్రేమ ఎలా మర్చిపోలేమో, తన ప్రేమను కూడా మర్చిపోలేకపోతున్నాను. ఇంతకీ ఎవరు? అది ఆదిగాడా? ఏది మన ఆదిగాడా? అర్రే అసలు వాడిని ఎలా మర్చిపోయాను నేను? చాలా మంచిడం వాడు. మీ ఇద్దరు కలిస్తే చాలా బాగుంటదమ్మా. నిజమా అన్నయ్య? ఒక్క నిమిషం అన్నయ్య, ఇప్పుడే వచ్చేస్తాను. అది అన్నయ్య మన ప్రేమను ఒప్పుకున్నాడు. తనతో నుంచుంటే చాలు కలరు ఫోటోలోనా. అరే ఆకాశంలో నా ఇల్లే కడుతున్నావా. లవ్ స్టోరీ ఎండింగ్ ఎంత హ్యాపీగా ఉంటే మేము అందరం హ్యాపీ. వండర్ఫుల్, సూపర్. శ్రీమణి గారు, Cherry and Hemakshi, what performance are you guys are? Seriously. And especially Cherry, you stole the show for me today, Cherry. The way you're involved in this performance, అది తెలిసింది ఈ స్టేజ్ లో. And Hemakshi, you were no less, my dear. చాలా బాగుంది. You did it so cutely. But దీనికి ఇంకా చెప్పే ముందు I'd like to call ఎక్కడ ఒరిజినల్ లవ్ బాయ్ చిట్టి మాస్టర్. కిట్టిగాడు పడ్డాడు తంట. మాస్టర్ నిజంగా ఒక సినిమాలో ఒక రొమాంటిక్ లవ్ సాంగ్ ఎలా ఉంటుందో అలా సెట్ చేశారు అట్మాస్ఫియర్. అండ్ చెరీ అండ్ హేమాక్షి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దే జస్ట్ నేల్ ద పర్ఫార్మెన్స్, ఎస్పెషలీ చెరీ. సీరియస్లీ వెరీ వెల్ డన్ గైస్, ఆల్ ద బెస్ట్. జానీ మాస్టర్. సరే నువ్వే వన్ మ్యాన్ షో. టోటల్ గా నువ్వు ఏదైతే మూవీస్ లో చేయాలనుకుంటున్నావు ఇక్కడ నేను చేయగలను అని చెప్పి చూపిస్తున్నావు. సో 100% మంచి 70 స్క్రీన్ మీద కూడా నేను చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. బాగుంది, చాలా బాగుంది. నైస్ చిటి, గుడ్ కొరియోగ్రఫీ. అండ్ నాన్న చాలా బాగా చేసావు. నైస్ ఎక్స్ప్రెషన్స్, బాగా ఇన్వాల్వ్ అయినావు క్యారెక్టర్ లో. సో సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అనిత గారు. నాకేమో ఎన్ని మంది చూస్తుంటాను, బట్ ఈ ఇద్దరు అయితే ప్రియ గారు చెప్పినట్టే అదే. అండ్ ఈ హీరోకి అన్ని ఎమోషన్స్ తెలుసు. ఒక పర్ఫార్మెన్స్ వస్తే ఆ ఎమోషన్లు క్రైయింగ్, సాడ్నెస్, లవ్, రొమాన్స్ అన్ని ఉంటాయి. అండ్ అది స్టేజ్ లో చూడడానికి అంత అందంగా ఉంటది. చిట్టి మాస్టర్ ఆల్వేస్ హీ బ్రింగ్స్ అప్ క్యూట్ పర్ఫార్మెన్స్. సో క్యూట్ బాయ్ అంటున్నారు. ఇక్కడ అయ్యా ఎవరైనా హార్ట్ పెడితే నమస్కారం అనరా, నువ్వు కూడా ఇలా అనాలి. ఏంటి మాస్టర్ ఇంత చక్కగా హార్ట్ ఇస్తున్నారు, మీరు ఇది చేస్తున్నారు. అలా ఇస్తున్నప్పుడు తీసుకోవాలయా. కొంతమంది ఉంటారు ఇవ్వకపోయినా సరే వెంటాడి నాకు కావాలని వెంట పడతా ఉంటారు. కాదు ప్రదీప్, ఈ రోజు ఆదికి ఎలాగైనా దొరకాలి. ఎన్నిటి బదులు నువ్వే దొరకొచ్చు కదరా. నేను ఇప్పుడే హార్ట్ ఇచ్చాను కదా చిట్టి గారికి. చిట్టి నాకు ఇచ్చేసాడు అది ఇందాకే. హార్ట్ ఏంటి మార్గంలో దొరుకుతుందా? ఏయ్, నందిత అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫైరా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.